క్రిస్పీగా, కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ కాబూలి చనా నమ్కీన్ అయితే ట్రై చేయండి. ముందుగా అయితే కాబూలి శనగలను అయితే ఒక 6 to 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. వాటర్ పోసుకొని తర్వాత మనమైతే ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని కాబూలి శనగలను అయితే ఒక 80% మాత్రమే ఉడికించుకోవాలి. పలక అనేది ఉండాలి. బాగా మెత్తగా ఉడికితే ఫ్రై అనేది రాదు, క్రిస్పీగా ఉండదన్నమాట. సో వాటిని వాటర్ అనేది తీసేసి ఒక ప్లేట్లో అయితే మనం ఆరబెట్టుకోవాలి. సో మీకు ఆరబెట్టుకునే టైం లేకపోతే ఒక పొడి క్లాత్ తీసుకొని అయితే తుడుచుకోవాలి. ఒకవేళ మనం టైం అనేది ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరుబయట కానీ లేకపోతే ఫ్యాన్ గాలికి కానీ ఆరనివ్వాలి. ఒకవేళ తడి అనేది ఉన్నదనుకోండి, మనకు కాబూలి శనగలు అనేది ఆయిల్లో వేస్తే పేలుతాయి అన్నమాట. సో నాకు ఇక్కడ టైం ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని కొద్దిగా మనమైతే కాబూలి శనగలను వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువ వేసామనుకోండి సరిగ్గా ఫ్రై కావు. సో మనకి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో మనం మెయిన్గా మనం ఫ్లేమ్లో పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది మన కాబూలి శనగలు ఫ్రై అయ్యేది. సో మనకు మంచిగా క్రిస్పీగా సౌండ్ వచ్చినప్పుడు ఒకటి తీసి చూస్తే మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనమైతే ఆయిల్లోకి వెళ్ళి తీసేసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి. సో ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. తర్వాత టిష్యూ పేపర్తో ఇట్లా ప్రెస్ చేసినట్టు అంటే ఇంకేమైనా ఎక్స్ట్రా ఆయిల్ అనేది వస్తుంది. సో ఎంతైనా ఇది ఆయిల్ ఫుడ్ కదా, కొంచెం ఆయిల్ అనేది కంపల్సరీ ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా కారం అనేది వేసుకోవాలి. తర్వాత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూను చాట్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా అనేది ఆప్షనల్ మాత్రమే. సో మొత్తాన్ని వేసుకొని ఒకసారి పైకి కింది కన్నాం అనుకోండి మొత్తం పట్టేస్తుంది. ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంది కదా. పర్ఫెక్ట్ కాబూలి చనా నమ్కీన్ క్రిస్పీగా రావాలంటే మాత్రము లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే ఒక కాబూలి శనగను బయటికి తీసుకొని తుంచి చూస్తే మీకు క్రిస్పీగా అనిపించినప్పుడు మీరు తీసేసి టిష్యూ పేపర్లో వేసుకోవడమే. సో మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.